ఈ మధ్య కాలంలో ఒకే కథను 2-3 భాగాలుగా చెప్పే ఒరవడి బాగా జోరందుకుంది. అలాగే కొంతమంది డైరెక్టర్స్ తమ సినిమాల కోసం ఓ సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టిస్తున్నారు. ఈ కోవలోనే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన చిత్రమే హనుమాన్. ఈ సిరీస్ లో తరువాత రాబోయే చిత్రం జై హనుమాన్. తన సినిమాటిక్ యూనివర్స్ లో ఇకపై వరుస సినిమాలు వస్తాయని ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్ లో మాస్ మహారాజా రవితేజతో కూడా ఒక సినిమా చేస్తాడట. హనుమాన్ లో ఒక కోతి పాత్రకు రవితేజ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పాల్సిందిగా 3 ఏళ్ల క్రితం నుంచే రవితేజని అడిగాడట ప్రశాంత్. రవితేజ వాయిస్ హనుమాన్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఆ అనుబంధంతోనే రవితేజ హీరోగా తన యూనివర్స్ లో ఓ సినిమా చేయడానికి కథ సిద్ధం చేస్తున్నాడట. మరి ఈ యూనివర్స్ లో ఏ క్యారెక్టర్ కి రవితేజ సెట్ అవుతాడో చూడాలి.